ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఇవాళ రాష్ట్రపతిని కలిసి కోరనున్నారు వైసీపీ ఎంపీలు. మధ్యాహ్నం 12:30కు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ను కలవనున్నారు నేతలు. రాజీనామాలు చేసిన 5 ఎంపీలు అందుకు దారితీసిన పరిస్థితులను రాష్ట్రపతికి వివరించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను వివరిస్తూ రాష్ట్రపతి కోవింద్కు వినతిపత్రం ఇవ్వనున్నారు వైసీపీ నాయకులు. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం ఉధృతమవుతోంది. నిన్న ప్రజా సంఘాలు పిలుపునిచ్చిన బంద్ సంపూర్ణం కాగా నేడు విద్యాశాఖ ఆధ్వర్యంలో ఆందోళన జరగనుంది. విశాఖ బీచ్లో ఇవాళ ర్యాలీ నిర్వహించాలని నిర్ణయించారు విద్యాశాఖ ఉద్యోగులు. అయితే విద్యాశాఖ తలపెట్టిన ఈ ర్యాలీపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఎంపీ రామ్మోహన్ నాయుడు చేపట్టిన దీక్ష ముగిసింది. ఏపీకి జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో రైల్వే స్టేషన్లో దీక్ష చేశారాయన. రామ్మోహన్ నాయుడు దీక్షకు ప్రభుత్వ విప్ కూన రవికుమార్ సంఘీభావం తెలిపారు. వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 138వ రోజుకు చేరింది. ప్రస్తుతం కృష్ణా జిల్లాలో జగన్ యాత్ర కొనసాగుతోంది. ఇవాళ ఆయన మైలవరం నియోజకవర్గం ముత్యాలంపాడు నుంచి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఎత్నూరు మీదుగా మధ్యాహ్నానికి చెవుటూరు చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. తిరిగి పాదయాత్ర ప్రారంభించి ప్రజలను కలుసుకుంటూ వాళ్ల సమస్యలు తెలుసుకుంటూ కుంటముక్కల క్రాస్ వద్ద గుజరాల వలం మీదుగా మైలవరం చేరుకుంటారు. అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడతారు. రాత్రికి అక్కడే బస చేస్తారు జగన్. కావేరీ బోర్డు కోసం తమిళనాడులో ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. స్వయంగా సుప్రీంకోర్టు ఆదేశించినా కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించడంపై భగ్గుమంటున్నారు తమిళనాడు ప్రజలు. కేంద్రం తీరును నిరసిస్తూ ఇవాళ మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమిళనాడు వ్యాప్తంగా కేబుల్ టీవీ ప్రసారాలను నిలిపివేయనున్నారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఎస్ఎల్ గ్రూప్ అగ్రిగోల్డ్ ఆస్తుల్ని తక్కువ చేసి చూపిందని ఏపీ కేబినెట్ అభిప్రాయపడింది. అమర్ సింగ్ ను ఇన్వాల్వ్ చేస్తామన్న ఎస్ఎల్ గ్రూప్ వాదనను హైకోర్టు అంగీకరించకపోవచ్చని అధికారులు చెప్పారు. ఈ నెల 25న అగ్రిగోల్డ్ కేసు వాయిదా ఉన్న తరుణంలో చట్టపరంగా బాధితులకు న్యాయం చేయడానికి ఉన్న అవకాశాలపై చర్చించి అఫిడవిట్ వేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. పెళ్లి కానుక పథకాన్ని ఈ నెల 20 నుంచి ప్రారంభించాలని క్యాబినెట్ నిర్ణయించింది. ఎస్సీ యువకులకు పెళ్లి సమయంలో 40,000 ఆర్థిక చేయూతను అందిస్తారు. చంద్రన్న పెళ్లి కానుకకు ఈ ఆర్థిక సంవత్సరంలో 100 కోట్లు కేటాయించారు. అయితే ఇతర రాష్ట్రాల వారిని పెళ్లి చేసుకున్న వారికి పెళ్లి కానుక ఇవ్వడం కుదరదని తేల్చేసింది క్యాబినెట్. ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఈ నెల 20న తలపెట్టిన ఒకరోజు నిరాహార దీక్ష కార్యక్రమాన్ని పర్యవేక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది ఏపీ కేబినెట్. మంత్రివర్గ ఉపసంఘంలో మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని ఉమామహేశ్వరరావు, కొల్లు రవీంద్రబాబు, ఆనంద్ బాబు, నారా లోకేష్ ఉంటారు. హైదరాబాద్ పాత బస్తీలో మౌలిక వసతుల కల్పనకు 1000 కోట్లు కేటాయిస్తామన్నారు సీఎం కేసీఆర్. పాత బస్తీని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. రంజాన్కు ముందే పాత బస్తీలో పర్యటిస్తానన్నారు. అన్ని సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని అధికారులను ఆదేశించారు తెలంగాణ ముఖ్యమంత్రి. హైదరాబాద్ మజంజాహి మార్కెట్ ను పరిశీలించారు మంత్రి కేటీఆర్. అక్కడి వ్యాపారుల్ని కలిసి వాళ్ల కష్ట నష్టాలు తెలుసుకున్నారు. మార్కెట్ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపైన చర్చించారు మంత్రి. గ్రామీణ వ్యవస్థ బాగుంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు నిజామాబాద్ ఎంపీ కవిత.
జగిత్యాల జిల్లాలోని కోరుట్ల నియోజకవర్గంలో పర్యటించిన ఎంపీ కవిత పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు భూమి పూజలు చేశారు. గ్రామాల్లో నిర్వీర్యమైన అన్ని కులాలను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు కవిత. బండలింగపూర్ గ్రామస్తులు బోనాలు బతుకమ్మలతో కవితకు ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి పాడారు కవిత. తెలంగాణ జనసమితి ఆవిర్భావ సభకు హైకోర్టు అనుమతి ఇచ్చేసింది. 3 రోజుల్లో అనుమతి పత్రాన్ని ఇవ్వాలని రంగారెడ్డి కలెక్టర్ను ఆదేశించింది. ఈ నెల 29న సరూర్ నగర్ స్టేడియంలో సభ నిర్వహించేందుకు పోలీసులు అనుమతి కోసం లేఖ రాశారు. కానీ తిరస్కరించడంతో కోర్టు మెట్లెక్కారు కోదండరాం. కోర్టు సభ నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చింది. కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో కురిసిన అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారు రైతులు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం భూస్వాపురంలో నేల కొరిగిన మొక్కజొన్న పంటకు నిప్పు పెట్టాడు ఓ రైతు. తన 2 ఎకరాల భూమితో పాటు మరో 7 ఎకరాలు కౌలుకు తీసుకుని మొక్కజొన్న వేశాడు కౌర్ని గోపాలరావు. ఎకరానికి 25,000 చొప్పున పెట్టుబడి పెట్టాడు. అయితే అకాల వర్షం వల్ల మొక్కజొన్న పంట వాలిపోయిందంటున్నాడు రైతు. ఈ పరిస్థితుల్లో దాన్ని మిషన్తో కోయటం వీలు కాదని, కూలీలు కూడా దొరకని దుస్థితి దాపురించిందని వాపోతున్నాడు. తీవ్ర మనస్తాపంతో పంటకు నిప్పు పెట్టానంటున్నాడు గోపాలరావు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం ట్రయల్ రన్ మంచిర్యాల జిల్లాలో జరిగింది. ప్రభుత్వ విప్ నల్లాల ఓదేలు, జిల్లా కలెక్టర్ కర్ణన్ సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు సమీపంలో మిషన్ భగీరథ పనులు పూర్తవడంతో నీటి సరఫరా ఎలా జరుగుతోందో ట్రయల్ రన్ ద్వారా తెలుసుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానసపుత్రిక అయిన మిషన్ భగీరథ దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు విప్ నల్లాల ఓదేలు.